నేనేం తప్పుగా మాట్లాడడం లేదు. మీ వాడు చేసిన పనికే మాట్లాడుతున్నాను. ఏం చేశాడు మీరన్నా ముందే చెప్పండి. అది తప్పో కాదు నేను చెప్తాను. చెంప పగలగొట్టాల్సిన పనులు అయితే మా వాడు చేయడు. వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవునా? మరైతే వాడు చేసిన పనేంటో చెప్తాను. అది తప్పో కాదో మీరే చెప్పండి. అప్పుడు మీరెంత గొప్పవారో నాకు తెలుస్తుంది. ముందు నాంచకుండా విషయం ఏంటో చెప్పండి. అవతల ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ముహూర్తంలోనే మీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరగాల్సిన పిల్ల గదిలోకి దూరి మంచం కింద దాక్కున్నాడు మీ వాడు. దేనికి దాక్కున్నాడు? ప్రేమిస్తున్నానని చెప్పడానికా? త్రిపుర బట్టలు మార్చుకుంటుంటే చూడ్డానికా? మామ అది గాయత్రి గారు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాకపోయినా ఇలా ఆడపిల్ల గదిలో మంచం కింద దూరితే దాన్ని పెళ్లి కొడుకు వాళ్ళు చూస్తే నేననే మాటలేగా అంటారు. నేనేమీ మీ వాడి మీద ఊరికే చెప్పడం లేదు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ దగ్గర వీడు మంచం కింద ఉన్నట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని గమనించి పెళ్లి కొడుకు చూస్తే ఏమవుతుంది? ఈ పెళ్ళవుతుందా? ఎన్నో కష్టాల్ని ఓర్చుకుంటూ కూడా మా అత్తయ్య గారు ఈ పెళ్లిని ఎలాగోలా జరిపించాలని చూస్తున్నారు. ఇలాంటివి చేస్తే ఆవిడ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? నమ్మి పక్కిల్లిస్తే మీరు మా ఇంట్లోకి తొంగి చూసే విధానం ఇదా? రేయ్, నా వల్ల కావడం లేదు. నోరు తెరిచి నిజం చెప్పు. మంచం కింద ఉన్నావా? అది కాదు మామ. విసిగించుకో. ఉన్నావా లేవా అది మాత్రం చెప్పు. నిన్నే అడిగేది. ఉన్నావా లేవా? ఉన్నావా? ఈ ఇంట్లో నువ్వు కనపడకూడదు. వెళ్ళు. వాడు చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. నాకు కావాల్సింది క్షమాపణలు కాదు, మళ్ళీ ఇటువంటివి కాకుండా ఉండడం. కావు, నేను హామీ ఇస్తున్నాను. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,